నమస్తే స్నేహితులారా, ఈరోజు మనం రొయ్యలు ఎప్పుడు చూద్దాం ఎలా చేయాలనేది. చాలా సింపుల్గా అయిపోతుంది. 4 మీడియం సైజు పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను, 2 మిర్చి తీసుకున్నాను, కారం, గరం మసాలా, పసుపు, ఇది 1 అంగుళం చెక్క, లవంగం, యాలుక్కాయ, 1 బిర్యానీ ఆకు, ఇది ధనియాల పొడి, ఉప్పు, 1 స్పూను అల్లం చిన్నుల్లిపాయ పేస్టు, 1 అర కేజీ రొయ్యలు. ముందుగా రొయ్యల్ని మనం వెలిగించుకొని కొంచెం ఉడకబెట్టుకోండి, ఎందుకంటే దీనిలో ఉన్న నీసు వాసన పోతుంది. దీంట్లో కొంచెం పసుపు, వేసాను, కొంచెం ఉప్పు కూడా వేసి కొంచెం ఉడకనివ్వండి. ఈ నీళ్ళు కొంచెం ఎగిరేదాకా వీటిని కొంచెం ఉడకనివ్వాలి. ముందుగా మనం ఈలోగా దీంట్లో ఆయిల్ వేసుకుందాం. ఫ్రైకని నేను కొంచెం ఎక్కువ యూజ్ చేస్తున్నాను ఆయిల్. నూనె కాగింది ఫ్రెండ్స్. దీంట్లో నేను ఉల్లిపాయలు, ఈ మిర్చి వేసేసుకుంటున్నాను. దాంతోపాటు మనం బిర్యానీ ఆకు, చెక్క, యాలుక్కాయ వేసేసాను. ఇవి బాగా వేగనివ్వండి, బ్రౌన్ కలర్ వచ్చేదాకా. ఇలాగా మనకి రొయ్యలు ఉడికిపోయినాయి. కొంచెం వాటర్ ఉన్నా పర్లేదు, మనకి ఆఫ్ చేశాక. చిన్న మిస్టేక్ ఫ్రెండ్స్, నేను కొంచెం వెరైటీగా ఉంటుందని చెప్పేసి మా అబ్బాయికి కొంచెం గ్రేవీ కావాలి. ఈ ఫ్రైని కొంచెం గ్రేవీగా చేద్దామని 2 టమాటాలు ప్యూరీ చేసుకుంటున్నాను, మిక్సీ చేసుకుంటాను. ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేస్తుంది కదా. ఇప్పుడు దీంట్లో మనం అల్లం చిన్నుల్లిపాయ వేసుకున్నాము, 1 స్పూను. నేను 1 స్పూన్నర తీసుకున్నానండి. మీరు కావాలంటే కొంచెం తగ్గించుకోవచ్చు. ఇది కొంచెం ఎగిపోయింది. దీంట్లో మనం చేసుకున్న టమాటా ప్యూరీని వేసుకున్నాం. ఇది లేకపోయినా పర్లేదండి, ఇది ఆప్షనల్ మాత్రమే. ఏంటంటే ఇలా ఎందుకు పేస్ట్ చేశానంటే మా అబ్బాయి టమాటాలు డైరెక్ట్గా తినడు. ఇలా పేస్ట్ చేస్తే దానికి టమాటాలు కనపడవు, కానీ టేస్ట్ అనేది వస్తుందని నేను పేస్ట్ చేస్తున్నా. మీరు డైరెక్ట్గా కట్ చేసి కూడా వేసుకోవచ్చు, చిన్న చిన్న ముక్కలు. కొంచెం నూనె పైకి వచ్చేదాకా వేగనివ్వండి. ఇది నూనె పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు దీంట్లో మనం గరం మసాలా, ఇది ధనియాల పొడి, ఉప్పు, ఇలా ఉప్పు వేసాం కదా, కొంచెం చూసుకొని వేసుకున్నాము. కొంచెం పసుపు వేసుకున్నాం. ఇట్లా 1 నిమిషం వేగిన తర్వాత దీంట్లో మనం ఉడకబెట్టి ఉంచుకున్న రొయ్యల్ని వేసేసుకున్నాము. నేను కొంచెం వాటర్ ఉంచానండి దీంట్లో.
మాడిపోకుండా ఉంటుందని చెప్పేసి సిమ్లో పెట్టేసి దీన్ని ఉడకనిద్దాం కాసేపు. ఇప్పుడు దీంట్లో 2 స్పూన్ల కారం వేసుకున్నాను. ఇంకా మనం మూత పెట్టకుండా ఫ్రై అయ్యేదాకా ఇలా అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉంటాం. చూసారా ఫ్రైస్ ఎట్లా ఉందో ఇది. మనకు కావాలంటే ఇంకా ఫ్రై చేసుకుంటానే ఉండొచ్చు. గ్రేవీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఒక 5-10 నిమిషాలకి ఆపేసుకోండి. నేను ఇంకొంచెం సేపు దీన్ని వేగనిద్దాం అనుకుంటున్నాను.